హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయాష్ మూన్ షండి వెంటారో. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా, అసలు మీరు మీ పర్సన్కి గుర్తున్నారా లేదా, ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా మన ఛానల్లో ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా హెల్ప్ అవుతుందన్నమాట. చాలామంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ లైక్ కూడా చేయడం లేదన్నమాట. ప్లీజ్ అలా చేయకండి. మీరు లైక్ చేయడం వలన ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మిమ్మల్ని ఏమైనా మిస్ అవుతున్నారా లేక అసలు గుర్తున్నారా లేదా, మీరు ఈ వీడియోలో మనం చూద్దామండి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్, ప్లీజ్ మా వ్యూవర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇచ్చండి. వీళ్ళ పర్సన్కి వీళ్ళు గుర్తున్నారా, ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఫోర్ ఆఫ్ స్వర్డ్స్, టెన్ ఆఫ్ వ్యాండ్స్, త్రీ ఆఫ్ కప్స్. సూపర్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్. మీరు మీ పర్సన్ ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీరు మీ పర్సన్కి గుర్తొస్తున్నారండి. మీ రిలేషన్షిప్ని మీ పర్సనే ఎండ్ చేసి ఉంటారు అని అనిపిస్తుంది ఇక్కడ. ఆ పర్సనే మీ రిలేషన్షిప్ని ఎండ్ చేసి వెళ్ళిపోయారు అని అనిపిస్తుంది ఇక్కడ. అండ్ తను ఇప్పుడు చాలా బాధపడుతున్నారండి. మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ ఇంకా డెత్ అయిపోయిందేమో, ఎండ్ అయిపోయిందేమో అని అనుకుంటున్నారనమాట. అండ్ మీ పర్సన్లో మీతో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వెళ్ళిపోయిన తర్వాత తనలో చాలా గాఢమైన మార్పులు అయితే జరిగాయండి. ఏదో ఒక విషయంలో అయితే దానివలన మళ్ళీ మీ పర్సన్కి మీరు చాలా గుర్తొస్తున్నారు అని అనిపిస్తుంది ఇక్కడ. మిమ్మల్ని తలుచుకుంటున్నారు. మీ ఆలోచనలతోనే ఆ పర్సన్కి నిద్ర కూడా పట్టడం లేదనమాట. ఎందుకంటే తనే ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసి వెళ్ళిపోయారు మీ పర్సనే అని అనిపిస్తుంది. తను ఏమనుకుంటున్నారంటే మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలని ఉంది, కానీ మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే తను ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టేశారు. ప్రతిసారి మీ పర్సన్ తనకు ఇష్టం వచ్చినప్పుడు వచ్చుడు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోడు, అలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లోనే ఉండి ఉంటారు. మీరు లాస్ట్కి ఆ పర్సన్ ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసి వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లో రావడానికి తను ఫీల్ అవుతున్నారనమాట, బాధపడుతున్నారు. మీరేమంటారో ఏమో అని అనుకుంటున్నారనమాట. కొంతమంది ఇక్కడ కెరియర్ గురించి కూడా ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసి వెళ్ళిపోయారు, అండ్ కొంతమంది థర్డ్ పార్టీ గురించి కూడా ఎండ్ చేసి వెళ్ళిపోయారు అని అనిపిస్తుందండి ఇక్కడ. మళ్ళీ ఆ పర్సన్ ఒకవేళ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్ అనేది ఉందండి. దానివలన మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. తన చుట్టూ కూడా అన్వాంటెడ్ థింగ్స్ ఉంటాయి, అవన్నీ కటప్ చేసేయాలి అని అనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారంటే ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీకు వద్దు అని అనుకుంటున్నారండి. తను ఎలాగైనా మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారు, కానీ మీరైతే ఒప్పుకోవడం లేదండి. ఎందుకంటే మీరు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కనిపిస్తున్నారండి. ఈ పర్సన్ నేను చాలా బాధ పెట్టేస్తున్నారండి పాస్ట్లోనే.
మళ్ళీ మీరు ఈ పర్సన్ని మీ జీవితంలో అయితే మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి అని అనుకోవడం లేదండి. ఆ పర్సన్ వస్తున్నారు, ఒకవేళ కాల్ మెసేజ్ చేసినా కూడా మీరు వద్దు అని అనుకుంటున్నారండి. మీరు మీ పర్సన్కి కొంతమందికి అయితే డివోర్స్ కూడా అయిపోయి ఉంటాయి ఇక్కడ. అండ్ ఇక్కడ కిడ్స్ కూడా కనిపిస్తున్నారండి. 1 or 2 కిడ్స్ అయితే కనిపిస్తున్నారు ఇక్కడ. మొత్తానికి దూరం అయిపోయి ఉంటారు, కానీ ఆ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి. మీ జీవితంలోకి రావడానికి తను వెయిట్ చేస్తున్నారు, కానీ మీరు వద్దు అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని చాలా బాధ పెట్టేస్తున్నారు కాబట్టి మీ గురించి అయితే చాలా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్. కానీ మీరు వద్దు అని అనుకోవడం వలన తను మళ్ళీ ఫీల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. మీ పర్సన్ చాలా మానసిక అశాంతితో ఉన్నారనమాట ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తున్నారు తను అంటే ఇక టెంపుల్స్కి వెళ్ళడం, విజిట్ చేయడం, మీ గురించి యూనివర్స్కి ప్రే చేయడం లాంటివి చేస్తున్నారు. కొద్దిగా తనకి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చేసి ఉన్నాయన్నమాట ఆ పర్సన్కి. తనకు చుట్టుపక్కల కూడా మీ పర్సన్కి ఎవరో తిట్టుకుంటున్నారన్నమాట. గాసిప్స్ మాట్లాడుకోవడం మీ పర్సన్ గురించి. ఎందుకంటే నువ్వు అలాంటి వాడివి, నువ్వు అలాంటి దానివి, అలాగనమాట అలా మాట్లాడుతున్నారనమాట. దానివలన కొంచెం చాలా మానసిక అశాంతితో ఉన్నారండి మీ పర్సన్. ఎందుకంటే ఇక్కడ మీకు మీ పర్సన్కి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే డివోర్స్ కూడా అయిపోయి ఉంటాయి కదా, లేదా మిమ్మల్ని వదిలేసి కూడా ఆ పర్సన్ వెళ్ళిపోయి ఉంటారు. దానివలన నువ్వే తప్పు చేసావు, నువ్వే వదిలేసి వచ్చావు అనేసి తనని ఎవరో అంటున్నారనమాట. దానివలన తను చాలా బాధపడుతున్నారు అక్కడ. చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే చుట్టుపక్కల మాట్లాడతారు కదా మాటలు, దానివలన తనకి చాలా భారంగా అనిపిస్తుంది అనమాట. ఈ లైఫ్ చాలా భారంగా ఉంది అని అనుకుంటున్నారనమాట. తను మళ్ళీ మీతో అయితే రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారండి. చుట్టుపక్కల మాట్లాడే మాటలు తను తట్టుకోలేకపోతున్నారనమాట. మీ చాలా మానసిక అశాంతితో ఉన్నారు. తనకు కొద్దిగా హెల్త్ కూడా బాగోలేదనమాట. ఈ పర్సన్ మంచి పొజిషన్లో ఉండే పర్సనే అండి. డైలీ కార్డ్స్ వస్తుంది, కింగ్ ఆఫ్ కప్స్ అయితే డైలీ వస్తుంది మన వీడియోలో అయితే. ఇది ఎవరికి కనెక్ట్ అవుతుందో తెలియదు. ఓకే, ఈ పర్సన్ ఒకవేళ థర్డ్ పార్టీ మీద అట్రాక్షన్తో కూడా వెళ్ళేసి ఉంటారండి. మీ పర్సన్ ఒకవేళ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మిమ్మల్ని వదిలేసి థర్డ్ పార్టీ మీద అట్రాక్షన్తో వెళ్ళారండి. కానీ ఇంకా అక్కడ సర్ద తిరిపోయింది తనకి. దానివల్ల మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్. ఒకవేళ మిమ్మల్ని బాధ పెట్టేసి ఉంటే ఈ పర్సన్ మీకు అపాలజీ కూడా అడగాలి అని అనుకుంటున్నారు. తను తప్పు చేసిన అనే భావన ఉంది కదా, దానివలన తల కింద వేసుకొని గిల్ట్ ఫీల్ అవుతున్నారనమాట. మీ గురించి ఆలోచిస్తున్నారు. మీకు అపాలజీ చెప్పాలి అని కూడా అనుకుంటున్నారు. మీకు మళ్ళీ ప్రపోజ్ చేయాలి, మీ జీవితంలోకి రావాలి అని కూడా అనుకుంటున్నారండి మీ పర్సన్. ఈ పర్సన్ ఇప్పుడు ఒక కొత్త పర్సన్గా అయితే మారి మీ జీవితంలోకి అయితే వస్తున్నారండి. ఒకవేళ లవర్స్ కావచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, మీ పర్సన్ ఒక కొత్త వ్యక్తిగా మీ జీవితంలోకి రాబోతున్నారు. మీతో రీయూనియన్ కూడా కాబోతున్నారు. మీకు ప్రపోజ్ కూడా చేయబోతున్నారండి మీ పర్సన్కి మీరు ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారండి. తనే ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసి వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు ఒక మెచ్యూర్ పర్సన్గా తిరిగి వస్తున్నారండి. తను ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి, మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా తీసుకురావాలి, తన ప్రేమంతా మీకు ఇవ్వాలి, ఇప్పటి నుంచి మిమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకోవాలి అని అనుకుంటున్నారండి పర్సన్. మిమ్మల్ని ఇప్పటికైనా మంచిగా చూసుకోవాలి, ఎన్ని రోజులు చాలా బాధ పెట్టేసి ఉన్నారు, ఇప్పటికైనా బాగా చూసుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ మీరైతే ఇష్టపడటం లేదని చాలామంది, కొంతమంది యాక్సెప్ట్ చేసే ఛాన్స్ ఉంది, కొంతమంది అయితే ఇంకా యాక్సెప్ట్ చేయలేరండి. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని పాస్ట్లో చాలా బాధ పెట్టేసి ఉన్నారు కాబట్టి. కేవలం మిమ్మల్ని 2 కిడ్స్ ఉన్నా కూడా మిమ్మల్ని ఇక్కడ ఎలాంటి రిలేషన్ లేనట్టుగానే తను ఇన్మెచ్యూర్గా బిహేవ్ చేసి అట్రాక్షన్తో వెళ్ళిపోయి ఉన్నారండి ఈ పర్సన్. దానివలన మీరైతే ఇలాంటి పర్సన్ని మళ్ళీ మీ జీవితంలో అయితే తీసుకోవడం చాలామంది ఇష్టం లేదు, కొంతమంది అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, మీ పర్సన్ ఇప్పుడు ఒక మెచ్యూర్ పర్సన్గా అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారండి. ఏదో ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి అని కూడా అనుకుంటున్నారనమాట తను. మీది మీ పర్సన్ది కార్మిక్ బాండ్ అండి. అండ్ డివైన్ కనెక్షన్ అన్నమాట మీది. ఈ కార్డ్స్కి క్లారిఫై చేద్దాం మనము.
పర్సన్ పాస్ట్లో థర్డ్ పార్టీ దగ్గర మనీ బాగుంది, మనీ పరంగా ఒక బబ్లీగా అలా ఉండడం వలన ఈ పర్సన్ మీరు ఒక ఇంప్రెస్ లాగా ఉన్నారండి. కానీ ఈ పర్సన్ థర్డ్ పార్టీ మీద ఒక అట్రాక్షన్తో అండ్ తన దగ్గర మనీ కూడా బాగుండేటట్టు ఉందండి థర్డ్ పార్టీ దగ్గర. దాని వలన మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారండి ఈ పర్సన్ పాస్ట్లో. ద టెంపరెన్స్. మీ పర్సన్కి కొద్దిగా ఓపిక కూడా తక్కువనే అండి. చాలా బాధపడుతున్నారు కానీ ఇప్పటికీ కూడా తన ఎమోషన్స్ బ్యాలెన్స్ పెట్టుకుని ఉన్నారు. అండ్ ఈ పర్సన్కి కొద్దిగా ఓపిక కూడా తక్కువనేనండి. ఏదో ఒక విషయంలో మీ పర్సన్కి చాలా హార్ట్ బ్రేక్ అయిందండి, చాలా బాధపడుతున్నారు. ఒకవేళ ఇక్కడ థర్డ్ పార్టీ కనిపిస్తుంది కదా మనకి, థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ని చాలా బాధ పెట్టేస్తున్నారండి. దాని వలన మళ్ళీ రిటర్న్ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. కొంతమందికి థర్డ్ పార్టీతో మీ పర్సన్కి ట్రెడిషనల్గా మ్యారేజ్ కూడా అయి ఉంటుందండి. కానీ ఆ పర్సన్కి ఒకవేళ ట్రెడిషనల్గానే తనకు వేరే పర్సన్తో మ్యారేజ్ అయినా కూడా మీ మీద అట్రాక్షన్ అనేది చాలా ఉందండి. దాని వలన కూడా తను మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు, మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారండి. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అనమాట. ఒకవేళ తన జీవితంలో థర్డ్ పార్టీ ఉన్నా థర్డ్ పార్టీ దగ్గర తనకి లవ్ అండ్ ఎమోషన్స్ మీరు చూపెట్టినంతగా అక్కడ దొరకడం లేదండి. దాని వలన తను మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు మీ పర్సన్. ఈ పర్సన్కి ధైర్యంలో కూడా కొద్ది తక్కువనే అండి, ఎక్కువ ధైర్యం కూడా చేయలేరన్నమాట కనెక్షన్ గురించి. చాలా భయపడుతూ ఉంటారు. ఇప్పుడు తనకు ఆ స్ట్రెంగ్త్ అనేది లేదు మీ పర్సన్కి. బయట మాత్రం ఒక ఎంపరర్ లాగా ఉంటారు కానీ లోపల మాత్రం చాలా భయం ఉంటుందండి ఈ పర్సన్కి. డేర్ చేయలేరన్నమాట ఏ విషయంలో కూడా. ఏదో మీరు లైఫ్లోకి రావడానికి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి. ఇక్కడ కూడా సేమ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ లైఫ్ వెయిటింగ్ ఎనర్జీ కాడికి వెయిటింగ్ ఎనర్జీ కాడి వచ్చిందనమాట. ఇక్కడ రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. 24/7 మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి రావాలి అని ఉంది కానీ రాలేకపోతున్నారనమాట. ఏదో ఒక విషయంలో చాలా బాధపడుతున్నారు. తప్పు చేసిన భావన తనని చంపేస్తుందనమాట. హ్యాపీగా ఉండనివ్వడం లేదు ఈ పర్సన్ని. చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్. ఓకే, మళ్ళీ వెయిటింగ్ ఎనర్జీ. మళ్ళీ ఈ పర్సన్ మిమ్మల్ని అయితే అన్కండిషనల్గా అయితే లవ్ చేస్తున్నారండి. ఇప్పుడు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారండి ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని. మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్ అనమాట. కాబట్టి మీ పర్సన్ ఎంత దూరంలో వెళ్ళినా మీకు మీ పర్సన్కి ఒకవేళ మ్యారేజ్ కూడా అయి ఉంటే ఈ పర్సన్ ఎంత దూరంలో వెళ్ళినా ఈ పర్సన్ ప్రపంచం అంతా తిరిగేసి వచ్చినా మళ్ళీ మీ దగ్గరికి వచ్చి చేరుతారండి ఈ పర్సన్. మీది మీ పర్సన్ది సోల్మేట్ కనెక్షన్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్, కార్మిక్ బాండ్ కొంతమందికి ఉంది, డివైన్ కనెక్షన్ అనమాట. ఇక్కడ మీతో మీ పర్సన్ రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారండి. తన ఫ్రెండ్స్తో కూడా తను చర్చిస్తున్నారు. మీతో మీ కనెక్షన్ గురించి తను చర్చిస్తున్నారనమాట. మీకు ఏదో ఒక చిన్న ఆఫర్ అయితే తీసుకొని రాబోతున్నారండి పర్సన్. ఒకలా మీ పర్సన్కి థర్డ్ పార్టీతో ఒకలా మ్యారేజ్ అయి ఉంటే మిమ్మల్ని మంచి చేసుకోవడానికి తను ఏదో ఒక చిన్న ఆఫర్ అయితే తీసుకొని రాబోతున్నారనమాట. అది కూడా పెద్ద ఆఫర్ అయితే నేను చిన్న ఆఫర్ తీసుకొని వస్తానన్నమాట. తను ద స్టార్. తను మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీకు మీ లైఫ్లోకి వస్తేనే తనకి విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందన్నమాట మీ పర్సన్కి. ఇప్పటిదాకా జరుగుతాయి కదా ఎడబాటులు, అవన్నీ అలా కాకుండా ఇప్పటి నుంచి మంచిగా ఉండాలి, కనెక్షన్ని గ్రో చేసుకోవాలి అని తను ఆలోచిస్తున్నారనమాట మీ పర్సన్. తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారని చెప్పాను కదా, సేమ్ మళ్ళీ అదే కాడుతుంది. మీకు జడ్జ్మెంట్ చేయాలనుకుంటున్నారు, మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి అని అనుకుంటున్నారండి పర్సన్. 8 of Wands. మీకు మీ పర్సన్ దగ్గర నుంచి కమ్యూనికేషన్ రాబోతుందండి. 8 hours 8 days లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ అనేది రాబోతుంది అనమాట. ఏదో ఒక గుడ్ న్యూస్ మీ పర్సన్ మీకు చెప్పబోతున్నారు. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీరు
విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. మీరు యూనివర్స్ని ప్రే చేస్తున్నారు కదండి, దానివల్లనే మీ పర్సన్ మీ జీవితంలో ఎలా ఉండాలి అని మీరు కోరుకుంటున్నారో ఆ విధంగానే తను ఒక మెచ్యూర్ పర్సన్ లాగా వస్తున్నారండి. ఇంతకు ముందు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వెళ్ళిపోయారు కదా మీ పర్సన్, ఒక ఇన్మెచ్యూర్గా ఆలోచించి థర్డ్ పార్టీతో అట్రాక్షన్ మీద వెళ్ళిపోయారు కదా ఈ పర్సన్. ఇప్పుడు ఒక మెచ్యూర్గా తిరిగి వస్తున్నారు, మీతో ఎలా ఉండాలి, మీ జీవితంలో మీ పర్సన్ ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు. అలాగే యూనివర్స్ అనేది తనని అలాగే తయారు చేసి మళ్ళీ మీ జీవితంలో పంపిస్తున్నారండి. దానివల్లనే తను మీకు యూనివర్స్ అనేది అలా తయారు చేయడం వల్లనే మీకు తన ప్రేమంతా పంచబోతున్నారు, మిమ్మల్ని హ్యాపీగా చూసుకోబోతున్నారు, మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా తీసుకురాబోతున్నారు అన్నమాట మీ పర్సన్. ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటుంది, మీకు ఒకవేళ 8 hours 8 daysలో మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కమ్యూనికేషన్ వస్తే ప్లీజ్ నాకు కామెంట్లో పెట్టండి. బాటమ్ ఆఫ్ ద డెక్ మళ్ళీ అదే వచ్చింది. కార్డ్స్ సఫిల్ చేసినా కూడా బాటమ్ ఆఫ్ ద డెక్ అదే చూపిస్తుందండి. తను చాలా మానసిక అశాంతితో ఉన్నారండి. ఈ పర్సన్కి మీ ఆలోచనలతో తనకు నిద్ర కూడా పట్టడం లేదని, నిద్ర కూడా పోవడం లేదు సరిగా. ఈ పర్సన్ సరిగా ఫుడ్ కూడా తీసుకోవడం లేదు. చాలా మీ గురించి అయితే చాలా ఆలోచించి తన హెల్త్ కూడా పాడవుతుందన్నమాట ఆ పర్సన్కి అయితే. అండ్ కొంతమంది ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంకా ఆ బాధ నుంచి బయటకు రావడానికి మంచి అందంగా రెడీ అవ్వడం, హెయిర్ స్టైల్ కానీ డ్రెస్సింగ్ విషయంలో కానీ ఒక మంచిగా డ్రెస్సింగ్ చేసుకోవడం అలాంటివి చేస్తున్నారండి. దానివలన ఈ పర్సన్కి మీరు ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారండి. ఓకే, మీది మీ పర్సన్ది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దాం మనం. ఇక్కడ రాశులు వచ్చేసి మేషం సింహం ధనుసు రాశి, మిథునం తుల కుంభ రాశి, వృషభం కన్య మకర రాశి, కర్కాటకం వృచ్చికం మీన రాశి అండి. ఆల్ సైన్స్ అయితే వచ్చేసినాయని అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఆల్ సైన్స్ ఇక్కడే ఉన్నాయన్నమాట ఇక్కడే. ఓకే, మీది మీ పర్సన్ది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దాం. పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ది. మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. ద సన్. పాస్ట్లో ఈ పర్సన్ 2 విషయాల మీద జగిలయ్యారండి. మీరా వేరే పర్సనా, థర్డ్ పార్టీ ఉందని చెప్పాను కదా, ఇక్కడ థర్డ్ పార్టీయా మీరా అని జగిలయ్యారనమాట ఈ పర్సన్. ప్రజెంట్లో ఎలా ఉన్నారు, ప్రజెంట్లో మొత్తం ఫోకస్ అంతా మీ మీద పెట్టేసి ఉన్నారండి ఈ పర్సన్. ఇక్కడ చెప్పాను కదా, మీ దగ్గరికి రావాలి, మీతో రీయూనియన్ అవ్వాలి, తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి, మీరు తన జీవితంలో ఉంటేనే తనకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీ పర్సన్ కండి. ఖచ్చితంగా తను మీ జీవితంలోకి వచ్చే తీరుతారండి. ఎందుకంటే పాస్ట్లో ఈ పర్సన్కి మీరు చాలా చేసేసి ఉన్నారు, మీ ప్రేమ అంతా తనకి ఇచ్చేసి ఉన్నారు, చాలా ఎఫర్ట్స్ అనేది పెట్టి ఉంటారు. మీరు టైంకి తిన్నారా, ఎలా ఉన్నారు అని మీరు చాలా ఎఫర్ట్స్ అనేది పెట్టి ఉంటారు ఈ పర్సన్కి. ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గర అతనికి అవన్నీ లభించడం లేదన్నమాట. కాబట్టి మీ ఎనర్జీని ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు. దానివల్లనే కూడా మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్. ఇప్పుడు తన ఫోకస్ అంతా మీ మీదే పెట్టేసి ఉన్నారండి ఈ పర్సన్. ఫ్యూచర్లో మీది మీ పర్సన్ది ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, మీరిద్దరూ కలపబోతున్నారు ఫ్యూచర్లో అండి. మీది పాస్ట్లో మీ పర్సన్ 2 విషయాల మీద జగిలయ్యారు కదా, కాబట్టి మీరు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ నేను చూస్ చేసుకుంటారా లేదా, నాతో ఉంటారా లేదా, ఒకవేళ తనకి వేరే వాళ్ళతో ఎంగేజ్మెంట్ కూడా అయి ఉంటే వాళ్ళనే చేసుకుంటారా, నా దగ్గరికి వస్తారా అని మీరు చాలా డైలమాలో ఉన్నారనమాట పాస్ట్లో. ప్రజెంట్లో మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందంటే మీది మీ పర్సన్ది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా కావచ్చు, చిన్నప్పటి నుంచి కనెక్షన్, చాలా సంవత్సరాల నుంచి ఉన్న కనెక్షన్ కూడా కావచ్చు అండి మీది మీ పర్సన్ది. కాబట్టి మీ పర్సన్ కూడా మీ మీదే ఫోకస్ పెట్టేసి ఉన్నారు, మీకు కూడా రీయూనియన్ అవుతుంది అనమాట ప్రజెంట్లో. కాబట్టి ఇక్కడ మనకు కమ్యూనికేషన్ కార్డ్ వచ్చింది కదా, గుడ్ న్యూస్. కాబట్టి 8 hours 8 days లోపల మీకు మీ పర్సన్ దగ్గర నుంచి గుడ్ న్యూస్ రాబోతుందన్నమాట. ప్లీజ్ కామెంట్లో పెట్టండి అందరూ. ద టవర్. మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కొంతమందికి ఫ్యూచర్లో ఇద్దరు కలవబోతున్నారండి. మిమ్మల్ని ఇంకా ఫ్యూచర్లో ఎవరు విడదీయలేరనమాట. మేజర్ అఖానా వచ్చింది కదా ఇక్కడ. ద
ద మూన్. 2 మేజర్ ఆర్కానా కార్డ్, ద టవర్ అండ్ ద మూన్. 2 మేజర్ ఆర్కానా కార్డ్సే వచ్చాయి కాబట్టి చూద్దాం. 10 ఆఫ్ కప్స్. ఒకవేళ మీకు మీ పర్సన్కి ఫ్యూచర్లో కలిసి ఉన్నా కూడా మళ్ళీ మీ రిలేషన్షిప్లో ఏదో ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటట్టు ఉందండి. దానివల్లనే మీరు ఆ పర్సన్ మీకే వద్దు అని మీరే అనుకునే ఛాన్స్ అనేది ఉందన్నమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం ఒరాకిల్ డేలో మీ పర్సన్ ఎనర్జీస్ అని మీ ఎనర్జీస్ చూద్దాం. ఎలాంటి ఎనర్జీస్ ఉన్నారు ప్రజెంట్? ఇవి మీ అండి. తన చుట్టుపక్కల ఏదో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి. అండ్ మీ పర్సన్ కొద్దిగా వర్క్లో కూడా కొద్దిగా ఫోకస్గా ఉన్నారు కదా, అందుకనే తను అందరు అప్రిషియేషన్ అందరు మెచ్చుకుంటున్నారనమాట మీ పర్సన్ని. ఓకే, మీకు ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు అని ఏంజెల్ ఆఫ్ ద లవ్. మీ జీవితంలో ఒక న్యూ లవ్ రావచ్చు, లేదా మీ పర్సన్ కూడా మీ లైఫ్లో రావచ్చు అండి. ఇక్కడ అప్రిషియేషన్. ఒకలా మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ మీ జీవితంలోకి రాబోతున్నారు. దానివల్ల ఏంజెల్ ఆఫ్ ద లవ్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. అందుకని ఇంకా తన చుట్టూ వాళ్ళు ఇంకా మెచ్చుకుంటున్నారనమాట. మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు, మీకు ప్రపోజ్ చేయబోతున్నారు. మళ్ళీ మీరు ఏ డెసిషన్స్ తీసుకోవాలో అర్థం కానీ డైలమాలో వెళ్ళిపోతున్నారని ఈ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని చాలా బాధ పెట్టేస్తున్నారు కదా. కాబట్టి ఈ పర్సన్ ఇప్పటికైనా బాగానే ఉంటారా, లేక మళ్ళీ పాస్ట్లో ఎలా చేశారు, అలా ఏమైనా చీటింగ్ చేస్తారేమని మీరు భయపడుతున్నారనమాట. నా జీవితం మళ్ళీ ఇలాంటి పర్సన్ చేతిలో చిక్కుకుంటుందా ఏంటని మీరు ఒక డైలమాలో ఉన్నారు ఇద్దరు మీరు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీరు లైక్ చేయడం వలన మన ఛానల్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, రీచ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. ఓకే, మరి ఇంకో వీడియోలో కలుసుకుందాం. అందరికీ బాయ్.